నాకేం భయం లేదు అనేటప్పటికి సరే అండి ఇది ఇది అని చెప్పి వాడు పెట్టాడు. అది ఇలా వచ్చిందండి. ఇక్కడ దాకా వచ్చినంత వరకు ఆ అమ్మాయి ఏం భయపడలేదు. ఇక్కడ మరీ ఇంత దగ్గరకొస్తది గదా! అవును. ఇక్కడికొచ్చినప్పుడు ఇలా అంది. ఇలా అంది. అనేటప్పటికి టక్కన పట్టుకుందండి అది. ఆ వేలు పట్టుకొని వదలలేదు అది పాము. ఆ! వదలలేదు. తర్వాత ఎప్పుడో వదిలింది. ఇదంతా బ్లడొచ్చింది. ఆ! బ్లడొస్తే అసలు మొత్తం భయపడిపోయి అప్పుడు మంజుల గారు గూడా ఉన్నారు. ఓకే. 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 ఆవిడ ఏడుపులు తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అది ఇది ఏం కాలేదు. బ్లడొస్తే అప్పుడు వాడు భయం చెప్పాడనమాట. ఉంటది. అందులో విషయం ఉండదండి, ఏముండదండి. కూరలు తీసేసిన చిన్న పళ్ళు ఉంటాయి. పండుగాట. అందులో విషం లేదు. ఇది ఏమి కాదు అని చెప్పి వాడు చెప్పాడు. అది జరిగింది కాబట్టి మాకిక్కడ భయం లేదు వాడికి కొడుతుంటే. కొట్టిన. ఆ తర్వాత సరే వద్దులే ఇప్పుడు అని చెప్పి వాడిని పంపించేసాము. నైట్ షూటింగ్ జరుగుతుందండి 10:00 టైంలో అక్కడ వైజాగ్‌లో. వాడు తర్వాత కిందకెళ్ళాడు. నేను ఎందుకో పై ఫ్లోర్ నుంచి కిందకెళ్ళేటప్పుడు వాడు కొంచెం ఇలా ఇలా మత్తుగా ఉన్నాడు. వాడేంటంటే పాన్ పరాక్ వేసుకునేవాడు అప్పట్లో. ఏంట్రా అలా ఉన్నావు, పాన్ పరాక్ వేసుకున్నావా, అది ఇది ఏంటి ఇలా ఊగుతున్నావు అది ఇది అని జోక్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా వాడు ఇలాగే చిన్న వామిటింగ్ సెన్సేషన్ తోటి ఉంటే వెంటనే హాస్పిటల్కి పంపించాం. 12 గంటలకు వచ్చి మేనేజర్ తలుపు కొట్టి సార్ వాడు చచ్చిపోయాడు సార్ అన్నారు. అది షాక్ అయిపోయామండి మేము. తెల్లవారితే విజయదశమి, నెక్స్ట్ డే విజయదశమి. ఆ ఇన్సిడెంట్ ఆ సినిమాకి చాలా పెద్ద షాకింగ్ ఇన్సిడెంట్.